ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది. ఫస్ట్ లిస్టులో 55 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించగా మిగతా 64 సెగ్మెంట్లపై ఎలక్షన్ కమిటీ చర్చించనుంది. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు కొలిక్కి వస్తే ఒకేసారి లిస్టును ప్రకటించనున్నారు. అటు వామపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలుస్తోంది. కొత్తగూడెం, చెన్నూరు సీట్లకు వామపక్షాలు అంగీకరించాయని సిపిఐ నారాయణ స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. మొత్తానికి రెండో దఫా ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు విషయం పైన కూడా కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ కూడా ఈ రోజు భేటీ అయింది. సుమారు 3 గంటల నుంచి కూడా భేటీ కొనసాగుతా ఉంది. మొత్తానికి ఫస్ట్ లిస్ట్ లో మాత్రం 55 సీట్లతో ఏర్పడ్డ మొదటి లిస్ట్ మాత్రం సెకండ్ లిస్ట్ లో ఇంకా 64 స్థానాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దానికి సంబంధించి కమ్యూనిస్టులకు సంబంధించి 4 సీట్లు మినహాయిస్తే 60 స్థానాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ రానుంది. అయితే ఈ రోజు మాత్రం 3 గంటల నుంచి కూడా ఎన్నికల కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల కమిటీ మాత్రం భేటీ అయింది. ఇదే విషయంపై కూడా దసరా ముందే వెలువడుతుందని ముందు అనుకున్నప్పటికీ కమ్యూనిస్టులకు పొత్తులకు సంబంధించిన వాటిపై కూడా ఒక క్లారిటీ రాలేకపోయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉన్న నేపథ్యంలో కూడా దసరా తర్వాతనే లిస్టు విడుదల చేయాలనే మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. దాంట్లో భాగంగానే కొంత ఆలస్యమైందని చెప్పుకోవాలి. మొత్తానికి రెండవ లిస్టు ఈ రోజు అర్ధరాత్రి లోపు మాత్రం వెలువడే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మొదట మాత్రం 2 లిస్టుల్లోనే పూర్తి సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుందన్నారు. కానీ ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎలక్షన్ కమిటీ భేటీ అయిన నేపథ్యంలో కూడా కొంత క్లారిటీ రాని అవకాశాలు ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా చేరికలు ఉంటాయనే సంకేతాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ రోజు కమిటీలో కూడా చర్చించి కేవలం 30 సీట్లకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి లోపు మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా థర్డ్ లిస్టు ఉండదు అని చెప్పుకున్నప్పటికీ థర్డ్ లిస్టు కూడా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈ రోజు కేవలం 30 నుంచి 35 స్థానాలకు సంబంధించి లిస్టు మాత్రం ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు ఉదయం కానీ వెలువడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొదటగా మాత్రం తెలంగాణకు సంబంధించిన నేతలే సెకండ్ లిస్టు విడుదల చేయడానికి మాత్రం నిలుపుదల చేశారు. ఖచ్చితంగా టోటల్ గా ఉండే ఈ 60 సీట్లకు సంబంధించిన స్థానాలన్నీ కూడా ఒకేసారి విడుదల చేయాలని కాంగ్రెస్ తెలంగాణ నేతలు కోరిన నేపథ్యంలో కూడా ఏఐసీసీ దానికి సంబంధించి కూడా వెనుకంజ వేసి కేవలం 2 లిస్టుల్లోనే మొత్తం అభ్యర్థుల ప్రకటన ఉంటది అని చెప్పుకున్నప్పటికీ తాజాగా మాత్రం మరో 30 స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ ఉన్న స్థానాలకు సంబంధించి కూడా విడుదల చేయాలని ఈ రోజు ఎలక్షన్ కమిటీకి సంబంధించిన ఎన్నికల కమిటీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జరిగే ఈ భేటీలో మాత్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకో లిస్టు, 3వ లిస్టు మాత్రం ఇంకో 4-5 రోజులు మాత్రం పట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇటు కమ్యూనిస్టులకు సంబంధించిన స్థానాల విషయంలో కావచ్చు, ఇంకా చేరికల విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. మిగతా పార్టీల నుంచి వచ్చే నేతలు కూడా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన స్థానాలు మాత్రం హోల్డ్లో పెట్టి మిగతా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండి అక్కడ క్యాండిడేట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో కూడా వాళ్ళకి సంబంధించిన 30 నుంచి 30 స్థానాలకు సంబంధించిన లిస్ట్ మాత్రం ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం మాత్రం వెలువడే అవకాశం మాత్రం కనిపిస్తుంది శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.